హాయ్ అండి. ఈరోజు వీడియోలో నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ముందుగా నిమ్మకాయని తీసుకుని శుభ్రంగా కడిగినాక పొడి క్లాత్తో తుడుచుకుని బాగా ఆరబెట్టుకోండి. ఈ విధంగా నిమ్మకాయలు ఎల్లో కలర్ ఉన్న నిమ్మకాయలనే తీసుకోండి, కొంచెం గట్టి కాయలు తీసుకోండి. పాడైపోయినవి అవి తీసుకోవద్దు. తర్వాత నేను ఒక 22 వరకు నిమ్మకాయలు తీసుకున్నాను. అందులో ఒక 12 వరకు ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. మనం మామూలుగా అడ్డంగా కట్ చేసుకుంటాం కదా, ఇవి నిలువుగా కట్ చేసుకుని మొత్తం మీద 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు పెద్దగా కావాలనుకుంటే 4 ముక్కల కింద కట్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఇందులో గింజలన్నీ తీసేసుకోండి. ఒక 12 కాయల వరకు ఇవి తీసేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోండి వీటిని. ఇంకా 10 కాయలు ఉన్నాయి కదా, పచ్చటివన్నీ నేను రసం తీసుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకుని వీటిని మనం మామూలుగా కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా కట్ చేసుకుని రసాన్ని పిండుకోండి. ఇలా స్టైనర్ ఉంటే స్టైనర్లో తీసుకోండి. ఇలా ఒకసారి పిండుకున్నాక రసాన్ని మళ్ళీ పిండుతుంది, బాగా వస్తుంది. మీ దగ్గర స్టైనర్ లేకపోతే ఒక జాలి పెట్టుకుని గింజలు వచ్చేసేలాగా పిండుకోవచ్చు. ఇలా 10 కాయల్ని నేను రసం తీసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా తీసేసుకున్నాక ఈ నిమ్మకాయ ముక్కల్లో ఈ రసాన్ని వేసేయండి. చిన్న టీ గ్లాస్ని కొలతగా తీసుకుంటున్నాను. వీడియోలో చూపించినంత సైజు తీసుకోండి. పెద్ద ఉంటాయి కదా కొంతమందికి టీ గ్లాసులు, ఇది మీడియం సైజు. ఒక గ్లాసు ఉప్పు వేసుకున్నాను, కల్లుప్పు ఇది. దీని ప్లేస్లో మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత చిన్న టీ స్పూన్తో పసుపు వేసుకుని బాగా కలుపుకోండి. ఇది బాగా కలుపుకున్నాక 1 వీక్ వరకు ఏదైనా గాజు డబ్బాలో కానీ లేక ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో తీస్తూ 1 వీక్ వరకు కలుపుతూ ఉండాలి. మీరు ఎప్పుడు పచ్చడి పెట్టుకోవాలంటే అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఎప్పుడైనా పచ్చడి పెట్టుకోవచ్చు, లేకపోతే 1 వీక్ వరకు పక్కన పెట్టుకోవచ్చు. ఇలా నెక్స్ట్ డే కూడా నేను ఇలా కలుపుకుంటున్నాను. ఇలా 1 వీక్ వరకు కలిపాను. 1 వీక్ తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. కొంచెం పెద్ద స్పూనే తీసుకుంటున్నాను నేను. 1 స్పూన్ మెంతులు తీసుకోండి. ఒకసారి కలుపుకుని ఇవి కొంచెం వేగినాక అదే టీ స్పూన్తో 2 స్పూన్ల ఆవాలు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇవి కొంచెం వేగినాక మిక్సీ గిన్నెలోకి తీసుకుని పొడి చేసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో వాటర్ గ్లాస్తో గ్లాస్ నువ్వుల నూనె తీసుకున్నాను. పచ్చళ్ళకి ఎప్పుడైనా నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ బాగుంటుంది. నేను నువ్వుల నూనె తీసుకున్నాను. చిన్న టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, కరివేపాకును బాగా కడుక్కున్నాక ఆరినాక పొడిగా అయినాక వేసుకోండి. ఈ పోపు వేగినాక పక్కన పెట్టుకోండి చల్లారే వరకు. 1 వీక్ తర్వాత నిలవ పెట్టుకున్నాం కదా, ఇలా మూత తీసి ఒక పెద్ద సైజు బౌల్ తీసుకుని అందులో వేసేసుకోండి దీన్ని రసంతో సహా. ఇందులో ఏ టీ గ్లాస్తో ఉప్పు తీసుకున్నామో అదే టీ గ్లాస్తో 1 గ్లాస్ కారం, ఇంకా 1/2 గ్లాస్ కారం, అంటే గ్లాసున్నర కారాన్ని వేసుకుని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పొడి, మెంతి ఆవు పొడి ఇందులో వేసుకుని బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ముందుగా ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాం కదండి, పోపు వేసుకుని దాన్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బాగా కలపండి. ఇదేమి ఫ్రిడ్జ్లో పెట్టుకోకర్లేదండి, బయట కూడా నిలవ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా నేనైతే గాజు సీసాలోకి తీసుకుంటున్నాను. ఇలా పైన ఏమన్నా ఆయిల్ అయ్యి ఉంటే ఒక టిష్యూతో తుడిచేయండి. అంతేనండి, నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అయింది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.